మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు కాళ్ళ మండలం కాళకూరు గ్రామంలో ఈరోజు సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈరోజు ఘనంగా ముగ్గులు పోటీల కార్యక్రమం కాళకూరు గ్రామంలో జరుగుతోంది. ఈ కార్యక్రమం ఈ శ్రీదేవి ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ మహిళలందరూ కూడా ఈ శ్రీదేవి ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఈ ముగ్గులు పోటీలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం ఇదివరకు సంక్రాంతి అంటే ఎంతో సంబరాలు చేసుకునే వాళ్ళం గతంలో. అయితే ఈ సంక్రాంతి సంబరాలు రాను పిల్లలకి తెలియకుండా పోతుంది. ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు రావడం వల్ల ఈ సెల్లో చూసి సంక్రాంతి సంబరాలు చెప్పుకుంటాం తప్పించి పిల్లలకి వీటి గురించి తెలియట్లేదు. మన జనరేషన్లో మనం ఎన్నో ఆనందాలు పొందాం ఈ సంక్రాంతి సందర్భాల్లో. కానీ ఇప్పుడు పిల్లలకి ఈ సంక్రాంతి అంటే ఏంటో తెలియదు. ఆ 4 రోజులు సినిమాలు ఎంజాయ్మెంట్లు తప్పించి. కానీ సంక్రాంతి వస్తుంది అంటే మనం ఎంతో సంవత్సరం ఎదురు చూస్తాం ఈ సంక్రాంతి పండుగ కోసం. మిగతా పండుగలు ఒక ఎత్తు అయితే ఈ సంక్రాంతి ఒక ఎత్తు. మనకి ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి సంక్రాంతి ఈ పల్లెటూరు గ్రామంలో చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ పండగకి. మిగతా ఏ పండుగలు కూడా ఇంత ఘనంగా జరగవు. ఎందుకంటే మనకు 4 రోజుల పండగ. ఇది పండగ అంటాం కూడా చాలా తక్కువ చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లో కూడా చుట్టాలందరూ వచ్చి భోగి రోజు నుంచి ముక్కను దాకా 4 రోజులు ఎంజాయ్మెంట్ చేసి ఈ పల్లెటూరులో వెళ్తారు. ఇదే గుర్తు సంవత్సరం దాకా ఉండిపోతుంది ఈ మెమరీస్ అంతా కూడా. అందరు చుట్టాలందరూ ఇక్కడ కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకుని ఈ 4 రోజులు ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఈ సంక్రాంతిలో మొత్తం అందరూ ఎక్కడ లేని అందరూ కలుసుకుంటారు. ఇంతటి మంచి కార్యక్రమాలు మన పిల్లలకు తెలియటం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ సంబరాలన్నీ కూడా మనకి కనుమరుగైపోయేలా ఉంది. కాబట్టి మన పిల్లలకు తెలియాలని ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఇది ఎప్పుడు కూడా ఇలాగే ఈ సంవత్సరం మేము మొట్టమొదటిసారిగా శ్రీదేవి ట్రస్ట్ వారి సహాయంతో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇది మొట్టమొదటిసారి చేసుకుంటున్నాం. కానీ అయినా సరే ఎలా చేస్తామని భయం అనిపించింది. కానీ ఈరోజు చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ట్రస్ట్ వారు చాలా మంచి కార్యక్రమం పెట్టారని అందరూ కూడా ఆనందపడుతున్నారు. ఎందుకంటే గిఫ్ట్లు కూడా మంచి గిఫ్ట్లు తెప్పించారు. ఇదే సందర్భంగా మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే మేము జరుపుకుంటాం. అందరూ కూడా ఇప్పుడే అంటున్నారు మళ్ళీ సంవత్సరం కూడా పెట్టండి మేడం గారు అని. తప్పకుండా మేము ఇదే కంటిన్యూ చేస్తాం వాళ్ళు ఆశీర్వాదం ఉంటే కనుక. ఈ ట్రస్ట్ తరపున ఈరోజు మొదటి ప్రైజు, 2వ ప్రైజు, 3వ ప్రైజు అనౌన్స్ చేస్తాం ఇంకో అరగంటలో. తర్వాత లక్కీ డిప్ తెస్తాం. ఇంతమంది వచ్చిన వాళ్ళందరికీ కూడా లక్కీ డిప్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి రేపొద్దున్న ఇక్కడ ఊళ్ళో ప్రోగ్రామ్ ఉంది, ఎమ్మెల్యేగా చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమం. ఎందుకంటే దాతలు ఉంటారు, కానీ ఈ శ్రీదేవి ట్రస్ట్ వారు మన శ్రీనిరాజు గారు ఆయన దాతృత్వంతో ఇంత మంచి కార్యక్రమం చెప్పిన వెంటనే మేము మహిళలందరూ ఇలా చేసుకోవాలనుకుంటున్నాం, మేము మహిళలందరికీ ఏదో ఒక ప్రోగ్రాం పెట్టండి అన్న వెంటనే మనం స్పందించి చక్కగా ఇంత మంచి హైలైట్ అవుతుందని మేము అనుకోలేదు. చాలా బాగా ఘనంగా నిర్వహించారు ఈరోజు ఊళ్ళో. ముందుగా మా కాళకూరు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు మా కార్యక్రమంలో ఘనంగా జరుగుతున్నాయి. మేము సర్పంచ్గా ఎక్కి ఇది 4వ సంవత్సరం. ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు ఇంత సందడిగా జరగలేదు. ఈ సంవత్సరం శ్రీదేవి ట్రస్ట్ వారు మా శ్రీనివాసరాజు గారు దయ వల్ల మా ఊర్లో చాలా ఆనందంగా మహిళలందరూ వచ్చి ముగ్గులు పోటీ కార్యక్రమం చేపట్టారు మా శ్రీనివాసరాజు గారు శ్రీదేవి ట్రస్ట్ తరఫున. ఈ కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొని, గ్రామంలో మహిళలందరూ పాల్గొని చాలా సంతోషంగా ఈ పండుగని ప్రారంభించారు. మనం చూస్తుంటే కాళకూరు ఇవాళ చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఈ శ్రీదేవి ట్రస్ట్ తరఫున వారిని మేము గ్రామం తరఫున కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని శ్రీదేవి ట్రస్ట్ వారు చేపట్టిన ముగ్గుల పోటీకి ఇక్కడికి వచ్చిన ముగ్గులు పెట్టే పిల్లలందరికీ కూడా నా ధన్యవాదాలు. దీన్ని చూడటానికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ముగ్గులు అంటే ఇప్పుడు సిటీ లైఫ్ అనిపించే వాళ్ళు ముగ్గులు మర్చిపోయారు. పిల్లలందరూ కూడా అపార్ట్మెంట్లో ఉంటూ ముగ్గు అనేది తెలియకపోతుంది వాళ్ళకి. ముగ్గు అంటే ముగ్గు ఉన్న ప్రత్యేకత ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. పూర్వం ముగ్గు అంటే ఏంటంటే యాంటీబయాటిక్ మనం రకరకాల
బయట తిరిగి వచ్చి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆవు పేడతో కల్లాపు జిమ్మి ముగ్గు పెడితే ఆ ముగ్గులు తొక్కుని వెళ్తే మనకు కాళ్ళకున్న మనకున్న క్రిములన్నీ కూడా పోవడానికి పూర్వం మన పూర్వీకులు పెట్టిన సాంప్రదాయం అదే ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు ఎవరు గుర్తించుకోవట్లేదు. ఇలాగా ఈరోజు మన ట్రస్ట్ వారు నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో ఈ ముగ్గులు పోటీలు పెట్టి వాళ్ళందరికీ కూడా ఈ ముగ్గుల గురించి తెలియజేయడం జరిగింది శ్రీదేవి ట్రస్ట్ వారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇలాగే ఈ ట్రస్ట్ వారు మరిన్ని ప్రోగ్రాంలు చేస్తున్నారు ఊళ్ళోని. మళ్ళీ ఆల్రెడీ ఆయన పిల్లలకు కూడా పోటీలు పెడదాం, క్రికెట్ పోటీ అవి పెడదాం అంటే ముందు సంవత్సరం ముందు ఇది స్టార్ట్ చేయి, తర్వాత అన్నీ చేద్దిగానని చెప్పాం. ఆయన దేనికైనా సిద్ధంగా ఉన్నారు ఆయన ట్రస్ట్ వారు. ఈ పోటీకి ఇంత స్పందన వచ్చినందుకు ప్రజలందరికీ, అలాగే దీన్ని నిర్వహించిన మన దాట్ల రామరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాలకూరి గ్రామంలో ముందుగానే సంక్రాంతి వచ్చినట్టుగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళు అదేవిధంగా మహిళలు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. ఈ ముగ్గుల పోటీలో ఏర్పాటు చేసిన కాలకూరి గ్రామ శ్రీదేవి ట్రస్ట్ అధినేత అయిన దాట్ల రామరాజు గారికి, అదేవిధంగా నాగరాజు గారికి, మిగతా గ్రామ ప్రజలందరూ కూడా మా కాలా పోలీస్ స్టేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే సంక్రాంతి అనగా మన యొక్క ఏరియాలో ఎక్కువగా కోడి పందాలు, పేకాట ఇవి జరుగుతుంటాయి. కానీ దానికి విరుద్ధంగా మన యొక్క కాలకూర గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క ముగ్గుల పోటీలు ప్రోత్సహించారు. మంచి కార్యక్రమం. మా జిల్లా ఎస్పీ గారు కూడా సంక్రాంతి టైంలో ఎటువంటి జోదాలు జరగకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు.